హలో అండి, వెల్కమ్ టు అమ్మా హోమ్ ఫుడ్. ఈరోజు మరొక టేస్టీ రెసిపీతో, అది కూడా డిన్నర్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ, కేరళ స్టైల్ నీరు దోశ. ఇది కూడా చేయడం చాలా ఈజీ, బిగినర్స్కి కూడా ఒక 10 మినిట్స్లో చేయొచ్చు. నీరు దోశకి కాంబినేషన్గా చెన్నా కర్రీ కూడా చేస్తున్నాను. ఇది కుక్కర్లో 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేస్తాను. వీలైతే ఒక లైక్, అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందు నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కర్రీ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. బాయిల్ చేసిన 3 టమాటో, అలాగే గుప్పుడు కొబ్బరి, 10 వరకు జీడిపప్పు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న టమాటో వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా గ్రేవీగా కూడా ఉంటుంది. ఇక్కడ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి చూడండి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఒక 10 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. తర్వాత ఒక పచ్చి బంగాళదుంపని వేసుకోవాలి. అలాగే ఉడికించిన శనగలను కూడా వేసుకోవాలి. పచ్చివి కూడా వేసుకోవచ్చు, పర్లేదండి, కుక్కర్లో ఈజీగా ఉడికిపోతాయి. ఇవి నైట్ అంతా నేను నానబెట్టుకొని ఒకసారి బాయిల్ చేసుకున్నాను. అలాగే ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని అవి కూడా వెంటనే వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీ దగ్గర శనగలు ఉడికించుకున్నట్లయితే ఆ వాటర్ని వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొంచెం వాటర్ వేస్తున్నాను. బాయిల్ చేసిన వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసాను. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టకుండా. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి. మనం దీన్ని ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. మీకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకుని చూసుకోండి. ఇలా గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. పైనుండి కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది వేసుకుని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. ఇది వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. చూడండి, కర్రీ టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇది బిర్యానీకైనా, దోశలకైనా, ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కేరళ స్టైల్లో నీరు దోశ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం 1 గ్లాస్ బియ్యాన్ని నేను నానబెట్టుకున్నానండి 5 గంటల వరకు. ఇది ఏ రైస్ అయినా పర్లేదు, బాగుంటుంది. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. రైస్ని కడిగే ముందే 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో కొబ్బరిని కూడా 1 గుప్పెడు వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ని ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే దోశలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ముందు వాటర్ కొంచెం తక్కువ వేసుకుని పేస్ట్ చేసుకోండి. బియ్యంలో ఎక్కువ వాటర్ అయితే మీకు నలగదనమాట. సో మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. పిండి ఇలా పట్టుకుని చూస్తే చాలా మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పడతాయండి. అంత పల్చగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మనము 2-3 గ్లాసుల వరకు అయినా వేసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే కంపల్సరీగా పడతాయండి. అంత పల్చగా వేసుకోవాలి. సేమ్ రవ్వ దోశ టెక్స్చర్లో ఉంటే సరిపోతుందండి మనకి పిండి. నేనైతే మొత్తం 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని కలుపుతున్నాను చూడండి. ఇంత పలచగా ఉంటే సరిపోతుంది.
ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ కన్నా తక్కువే పడుతుంది. సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగుండదండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే మనం దోసలు వేసేసుకోవచ్చు. దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఆయిల్ ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. దోసలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము ఈ దోసల్ని ఇలా వేసుకోవాలి అన్నమాట. రవ్వ దోశ వేసుకుంటాం కదా, అలానే సేమ్ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత పైనుండి కంపల్సరీగా మనం ఏదో ఒక మూత అయితే పెట్టుకోవాలి. ఈ దోశ 10 సెకండ్ల వరకు కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఒక గరిటెతో ఇలా తీసేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పల్చగా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది దోశ అయితే. ఇలాగే మనం మొత్తం నీరు దోశలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. 2 దోశలకు ఒకసారి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి అవసరం లేదండి. ఈ నీరు దోశ అనేది ఇలా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగే అన్ని దోశలు ఒక్కొక్కటిగా వేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఈ దోశలు అనేవి నేను స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేసుకోవడం వల్ల దోశలన్నీ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను కంపల్సరీగా వెంటనే రిప్లై ఇస్తాను. ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి రెసిపీస్ ఛానల్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. ఈ దోశలకి కాంబినేషన్గా చెన్నా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. డిన్నర్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే అండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.